నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇన్ డెప్త్. ఇక చెడ్డ పువ్వు కోసేయకపోతే మంచి మొక్క పాడవుతుందన్నట్లు కల్వకుంట్ల కవిత తన తండ్రికి వేదాలు వలించినట్లే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ లో ఉన్న చిన్న చిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకోవడంతో పాటు కోవట్లను పక్కకు తప్పించి ముందుకెళ్తే భవిష్యత్తు పార్టీదేనని ఆమె చెప్పుకొస్తుంది. కేసీఆర్ దేవుడే, కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయంటూ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వారి వల్ల నష్టం జరుగుతోందని వెంటనే వారిని తప్పించాలంటూ వ్యాఖ్యానించారు. అమెరికా నుంచి హైదరాబాద్ కు చేరుకున్న కవిత శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజతోత్సవ సభ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె రాసిన లేఖ వెలుగులోకి రావడంతో చర్చనీయాంశమైంది. అయితే ఈ నేపథ్యంలో కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తరువాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లుగా తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్ కు లేఖ రాసినట్లు చెప్పుకొచ్చారు. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్ కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పినట్లు తెలియజేశారు. నాపై కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతోందోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇక పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పానంటూ తెలిపారు. ఇందులో తనకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని, వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదంటూ స్పష్టం చేశారు. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా కొడుకు ఆదిత్య గ్రాడ్యుయేషన్ సెరమనీ పూర్తి చేసుకొని అమెరికా నుండి వచ్చే లోపల మరి ఏదో లేఖ లీక్ అయిందని చెప్పి గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా గత 2-3 రోజులుగా చాలా హంగామా నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. మరి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, 2 వారాల క్రితం నేను గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం అవడం అన్నది కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. నేను ఈ విధంగా కేసీఆర్ గారికి ఇదివరకు కూడా నా ఒపీనియన్స్ ఎప్పుడున్నా కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మొన్ననే చెప్పున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం అవడం అన్నది ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. నేను వేరే ఏం విషయాలు చెప్పలేదు. నేను కేవలం పార్టీలో ఉండేటటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ అనుకుంటున్నటువంటి విషయాలు. దాదాపు సగం తెలంగాణ నేను ఈ సందర్భంగా ఈ మధ్యలో టూర్ చేసినటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అనుకుంటున్నటువంటి విషయాలను మాత్రమే నేను పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది తప్పితే నా పర్సనల్ ఎజెండా ఏమీ లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు. కానీ నేను రాసినటువంటి లేఖ చాలా అంతర్గతంగా పార్టీలో మా నాయకుడికి రాసినటువంటి అటువంటిది బహిర్గతమైందంటే మరి దాని వెనుక ఉంది నేచర్ ఆఫ్ ది లీడర్ తెలంగాణ పీపుల్. ఇక మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. నేను కేసీఆర్ కు లేఖ ద్వారా వ్యక్తపరిచిన అభిప్రాయాల్లో ప్రత్యేకత ఏమీ లేదు. అది బహిర్గతం కావడం బాధాకరం. లేఖ బయట రావడంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కోతికి కొబ్బరి చుప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ సాగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. తమ నాయకుడు కేసీఆరే, ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది, పార్టీ కూడా ముందుకెళ్తుందన్నారు.
కాంగ్రెస్ బీజేపీలు విఫలమయ్యాయి. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం అని కవిత పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆమె చేస్తున్న వ్యాఖ్యలకు కవిత వైఖరికి మాత్రం పొంతనలేదు. తనకు ఎలాంటి ఎజెండా లేదు అంటూనే సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకుంది. కవితకు స్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చినా ఎవరూ గులాబీ కండువాలు వేసుకోలేదు. అక్కడికి వచ్చిన అభిమానులు సైతం కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి, సీఎం సీఎం అని నినాదాలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె వైఖరికి సంబంధం లేకుండా పోయింది. అయితే చివరికి అభిమానులకు అభివాదం చేసి కవిత అక్కడి నుంచి వెళ్లిపోయారు. రైట్, ఇక కవిత నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హాట్ గా అయితే టాపిక్ అయితే జరుగుతూ ఉంది. ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ లీడర్ మనమతా రాయ్ గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు సత్యనారాయణ గారు కూడా అందుబాటులో ఉన్నారు లైవ్ లో. సో ముందుగా కాంగ్రెస్ లీడర్ మనమతా రాయ్ గారు, నమస్కారం అండి. మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఏంటి అసలు కవిత వ్యాఖ్యలు ఏంటి? అసలు ఇక బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు నిజంగానే మొదలయ్యాయంటారా? దయ్యాలు ఎవరు? దేవుడి గురించి అయితే చెప్పింది, మరి దయ్యాలు ఎవరని అనుకోవాలంటారు? దయ్యాల దేవుళ్ళ బిఆర్ఎస్ పార్టీలో భూకంపం పుట్టింది కవిత గారి లేఖ ద్వారా. దాన్ని ఎట్లా సరి చేసుకోవాలో అనే అంశంలో బిఆర్ఎస్ పార్టీ తర్జన భర్జన పడుతుంది. తర్జన భర్జన పట్టమే కాకుండా దాన్ని ఆత్మస్థుతి పరనింది అన్నట్టు వాళ్ళ గొయ్యిన వాళ్లే దోవుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దీని వెనక్కుందని నిన్నటిదాకా మాట్లాడటం జరిగింది. మేము దాన్ని తిప్పికొట్టడం జరిగింది. అంటే మొగుడు కొట్టినందుకు కాదు, తోటికోడలు చూసి నవ్వినందుకు వచ్చింది బాధ అన్నట్టుంది వాళ్ళ వ్యవహారం మొత్తం కూడా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇది ఒక్క రోజులో ఈ ముసలకం అనేది పుట్టలేదు. రజతోత్సవాలు నిర్వహించిన దగ్గర నుంచి వరంగల్లో ఆ రోజు నుంచి కూడా ఈ కుటుంబంలో కలహాలు లుకలుకలు బయటపడ్డాయి. సరే, అది వ్యూహాత్మకమా, మరి కవిత గారిని వాళ్లే బయటికి పంపించే బాణమా, కవిత గారిని బాణంగా పంపిస్తున్నారా, ఓట్లు చీల్చే బాణమా, వేరే రకంగా పార్టీ పెట్టించే బాణమా, ఏదో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఈ అంశంలో కవిత గారి అంశంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం జరిగింది. ప్రజలు చర్చించుకునేది కూడా నిజమైపోయింది. మొన్నటిదాకా ఏంది, ఆ కవిత గారికి పక్కన పెట్టారు సభలో, వారి ఫోటో ఎక్కడా లేదు. అదే విధంగా హరీష్ రావు గారిని పక్కన పెట్టారు, వారి ఫోటో ఎక్కడా లేదు. ఇచ్చిన పేపర్ ప్రకటనలో కూడా రజతోత్సవ సభ గురించి అక్కడ కూడా ఆ ఫోటోలు లేవు అని చెప్పి పెద్ద ఎత్తున దుమారం జరిగింది. తెలంగాణ మొత్తం కూడా చర్చ జరిగింది. తర్వాత హరీష్ రావు గారు 4-5 రోజుల తర్వాత నేను కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా అని చెప్పుకోవటం, అంటే ఆయన బాధ లోన కుమిలిపోతూ బయటికి ఏదో నర్మగర్భంగా మాట్లాడినట్టు అందులో స్పష్టంగా కనపడుతుంది. ఇక కవిత గారు అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసేసి ఆ ములుగు ప్రాంతం పర్యటించినప్పుడు అక్కడ సోది చెప్పించే మహిళతో కవిత కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి సోది చెప్పించుకోవడం జరిగింది. సరే, అక్కడితో బాగానే ఉంది. ఆ అంశాన్ని, ఆ సోది చెప్పే మహిళ కవిత ముఖ్యమంత్రి అన్న మాటలను ఇక సోషల్ మీడియాలో గిర్రం తిప్పుతా ఉన్నారు, ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమైంది. అదే కాకుండా కవిత గారి మధ్యలో ఎక్కడ ఏ సభలకు ఏదైనా కార్యక్రమాలకు హాజరైనా సీఎం 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 అని అనిపించుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే కొంతవరకు వాస్తవాలు అనిపిస్తుంది. కొంతవరకు ఒకవేళ కేసీఆర్ కుటుంబమే ఈ రాజకీయాల్లో నిలదొక్కుకోవటం కోసం మరి కవిత మీద అవినీతి మచ్చ ఉంది కాబట్టి, 100 కోట్ల లిక్కర్ స్కామ్ లో మరి ఢిల్లీ జైలు పోయి వచ్చింది కాబట్టి అది మొత్తం అప్రతిష్ట మొత్తం కూడా బీఆర్ఎస్ కి కవిత రూపంలో పడుతుంది కాబట్టి వ్యూహాత్మకంగా పక్కగా పెట్టారా, లేకపోతే కవితనే మరి వేరే వాడు ఎందుకు మళ్ళీ పార్టీ పెట్టాలా, మన కుటుంబ సభ్యుల్లోనే పార్టీ పెట్టిద్దాం, కవిత విడిపోయినట్టు ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. అంతేగా ఇంకో విషయం ఏంటంటే, మొన్న రైతోత్సవ సభలో కేసీఆర్ గారు స్పష్టం చేశారు, తన వారసుడు ఎవరనంటే తన వారసుడు కేటీఆర్ గారు అని చెప్పారు. రాజకీయానికే కాదు వారసుడు ఆయన, తన కేసీఆర్ గారు అక్రమంగా సంపాదించినటువంటి 1000 కోట్లకు ఆస్తులు పంపకం సమస్య కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. మరి దానికి వారసులు ఎవరు? ఇక్కడ తగాదాలు ఎందుకు వస్తాయి కుటుంబాలంటే ఆస్తుల దగ్గరే. అన్నదమ్ముల మధ్య, చెల్లి అన్న మధ్య,
కానీ ఇట్లా కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు ఎందుకు వస్తాయంటే ఫస్ట్ వచ్చేది ఆస్తుల కోసం. కాబట్టి ఆస్తుల వ్యవహారంలో ఫామ్ హౌస్ లో ఏమన్నా లోన జరిగిందేమో. తర్వాత మరి వీళ్ళ మధ్యలో కేటీఆర్ కవితతో పాటు సంతోష్ రావు రావటం, ఆయన కూడా ఆస్తులు కూడబెట్టిందని చెప్పి ప్రచారం జరగడం పెద్ద ఎత్తున. వీటన్నిటి కూడా తేల్చుకోవాలని చెప్పి కవిత గారు అనుండొచ్చు. తర్వాత లేకపోతే ఏదో రకంగా మొత్తానికి దీనిలో బయటపడే ప్రయత్నం చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ కవిత గారిని చూస్తే మా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు గుర్తొచ్చారు. సరే, వైఎస్ షర్మిల గారి మీద ఎటువంటి మచ్చ లేదు, అవినీతి మచ్చ లేదు, ఏ కేసులో జైలుకు పోలే, అవినీతి కేసులో జైలుకు పోలే. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత అన్నను ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆమె కొద్ది రోజులు ఉండి అందులో నచ్చక వాళ్ళు కూడా ఆస్తుల తగాదాలతో ఆమె బయటికి రావడం జరిగింది. బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ తెలంగాణలో నేను పుట్టిన తెలంగాణలో పార్టీ పెడితే అప్పుడు అందరు కూడా తెలంగాణ ఎవరు వదిలిన బాణం, బీఆర్ఎస్ వదిలిన బాణం, కేసీఆర్ వదిలిన బాణం, లేకపోతే బీజేపీ వదిలిన బాణం అని చెప్పేసి మనం ఆ రోజు పెద్ద ఎత్తున చర్చించాం. తర్వాత ఆ రోజు షర్మిల గారు కూడా అర్థం చేసుకుని ఏం చేశారు, షర్మిల గారు నా రక్తం కాంగ్రెస్ లో ఉంది, మా నాయన కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ లో మా జవజీవాలు ఉన్నాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరతా, ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్ష బాధలు చేపడతాను, అక్కడ చేపట్టారు. వారు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు చూస్తుంటే కవిత గారు మరి వాస్తవంగా మరి కవిత గారు బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ మాట్లాడండి. ఫోన్ వచ్చింది. బీజేపీ బీఆర్ఎస్ బంధం స్పష్టంగా ఉందని చెప్తున్నారు. లేఖ రాసింది కవిత గారు అని చెప్పి. అసలు వాళ్ళు ఎప్పుడు విడిపోయారు? 2014 నుంచి జరిగినటువంటి పార్లమెంట్ లో ఏ బిల్లు పెట్టినా దాన్ని డూడు బసవన లెక్క కనీసం ప్రశ్నించకుండా జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీలో పెట్టి చర్చించాలనకుండా వాళ్ళు తలూపారు. కాబట్టి వాళ్ళు చూస్తే అర్థమైపోతుంది. అదే విధంగా కాంగ్రెస్ నాయకత్వం మీద దూకుడు ప్రదర్శించి ఈడీ దాడులు చేసినంత దూకుడుగా కేసీఆర్ ని అవినీతి పరులు అన్నారు బీజేపీ నాయకులు రాష్ట్రంలో. కానీ ఆయన మీద ఈడీ గాని సిబిఐ గాని కన్నెత్తి చూడలేదు. కాబట్టి వాళ్ళు ఒకటే అనేది స్పష్టంగా అర్థమైపోయింది. తర్వాత మొన్న లింగోజీ కూడా ఎన్నికలు, చిన్న కార్పొరేటర్ ఎన్నికలు బీజేపీ నాయకుడు చనిపోతే ఉప ఎన్నిక వస్తే బీజేపీకి ఓట్లేస్తారు. కానీ వాళ్ళకి ధైర్యం లేక ఇద్దరు కలిసి పొత్తులో కలిసి బీఆర్ఎస్ బీజేపీ కలిసి హైదరాబాద్ కార్పొరేటర్ ఎన్నికల్లో పోటీ చేయడం చూస్తుంటే వాళ్ళు ఒకటే. అదే విధంగా మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కరీంనగర్ ఎన్నికలో బలం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ పోటీ పెట్టలేదు. బీఆర్ఎస్ బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లను బీజేపీకి పట్టభద్రుల ఎన్నికల్లో వేపించి ఆ పార్టీని గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అంతే. పార్లమెంట్ ఎన్నికల్లో బహిరంగంగా వీళ్ళ బలహీనమైన అభ్యర్థులు పెట్టారు. బలహీనమైన అభ్యర్థులు పెట్టవే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఓట్లను బదలాయించుకున్నారు. కాబట్టి వీళ్ళంతా ఒకటి. హైదరాబాద్ లో కూడా గ్రేటర్ హైదరాబాద్ లో మొన్న జరిగిన ఎన్నికల్లో సంస్థల ఎన్నికల్లో కూడా ఆ విధంగా వాళ్ళు చీకటి ఒప్పందంలో ఉన్నారు. ఇంతకు ముందే కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. కేటీఆర్ మాట్లాడినప్పుడు కూడా ఒకటే చెప్తున్నారు, దయ్యాలు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి అయితే కేటీఆర్ సమాధానం ఇస్తూ దయ్యాలు ఎవరో కాదు, కాంగ్రెస్ వాళ్ళే దయ్యాలు, కాంగ్రెస్ నాయకులు గద్దెదించడమే తమ పని అని కూడా చెప్పుకొచ్చారు. మరి దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఆ బోడుగుండికి మోకాలికి ముడబెట్టే విధంగా ఉంది ఆ సమాధానం. అసలు విలేకరు ఏమడిగాడు, కాంగ్రెస్ కి ఏం సంబంధం అండి? నేను అదే అన్న ఇందాక, అసలు మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు చూసి నవ్వినందుకు వచ్చినట్టుంది వాళ్ళ బాధ. కేటీఆర్ గారి బాధ చూస్తే అసలు మీ దగ్గర పెట్టుకొని మీ గొయ్యిని మీరు దోకొని మీరు కొట్లాడుకుంటూ ఇలా మీరు ఏదో రకంగా వ్యూహాత్మకంగా కవిత గారిని పక్కన పెడుతున్నారా? ఏదో పెట్టుకుంటూ కాంగ్రెస్ మీద నిందలేయటం ఎంతవరకు సంబంధం? అసలు సంబంధం లేని అంశంలో రేవంత్ రెడ్డి గారు ఈడీ కేసు అసలు దానికి ఏం సంబంధం అంటున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రస్తావన వచ్చింది. అందులో రాహుల్ గాంధీ గారిని A1 గా పెట్టారు, సోనియా గాంధీని A1, రాహుల్ గాంధీ గారిని A2 గా పెట్టారు. అదేమన్నా కవిత గారు 100 కోట్లు అవినీతి చేసి 2000 కోట్లు ఢిల్లీ ప్రభుత్వం ఖజానాకు నష్టం వచ్చే విధంగా జైలుకు పోయిన కేసు కాదు అది. సొంత పత్రికను కాపాడుకునే నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలందరూ విరాళాలు ఇచ్చినటువంటి నేపథ్యం. దాన్ని బీజేపీ నాయకుడే కేసు పెట్టిండు. బీజేపీ నాయకుడు కేసు పెడితే అప్పుడు 2011-12లో సుబ్రహ్మణ్యరావు స్వామి ఈడీకి ఫిర్యాదు చేస్తే, సిబిఐకి ఫిర్యాదు చేస్తే ఇందులో ఏ నేరం జరగలేదని చెప్పి ఈడీ సిబిఐ కూడా మూసివేయడం జరిగింది. అంటే మూసివేసిన కేసును మన 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్లి ఆ కేసును విచారణ జరిపే విధంగా చేస్తే బీజేపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కూడా దాన్ని మరి ఈడీల్ని సిబిఐని ఉసుగొల్పింది. మేము దానికి భయపట్టాలి. అక్కడ ఎక్కడ కూడా ప్రజాధనం ఒక అనా పైసా కూడా వృధా కాలేదు. 1 రూపాయి కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేయలేదు. వీళ్ళ కేసులన్నీ కాళేశ్వరం ఉచ్చు బిగుస్తుంది,
ఫోన్ ట్యాపింగ్ లో ఉచ్చు బిగుస్తుంది, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో ఉచ్చు బిగుస్తుంది, అవినీతి ఉచ్చులన్నీ బిగుస్తుంటే కాళేశ్వరంలో ఒక పక్క ఆయన కమిషన్ ఘోష్ గారు, పిసి ఘోష్ గారు, పినాకిని చంద్ర ఘోష్ గారు, నువ్వు రా ఇందులో అసలు మొత్తం అందరు నీ పేరు చెప్పారు కేసీఆర్, నువ్వు నేరుగా హాజరు కమ్మంటే ఈ విషయం రాష్ట్రం మొత్తం చర్చ జరిగింది. రాష్ట్రం మొత్తం చర్చ జరిగినందుకు ఎక్కడ ఇదంతా చెప్పేసి పక్కదారి పట్టించే విధంగా ఉంది ఇదంతా. ఎస్ అండి, ఓకే అండి మనోహరయ్య గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సత్యనారాయణ గారు కూడా అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి సత్యనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. అసలు కాంగ్రెస్ నాయకులు మనోహరయ్య గారు ఒకటే చెప్తున్నారు, ముస్లిం అనేది బీఆర్ఎస్ లో ఎప్పుడో మొదలైంది, ఇప్పుడు కాదు అని చెప్పేసి ముందుగా చెప్తున్నారు. అయితే కవిత వ్యాఖ్యలకు సంబంధించి, ఆ దయాలకు సంబంధించి, దేవుడికి సంబంధించి ఒకటే చెప్తున్నారు ఏంటంటే, ఇక కేసుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఒక డ్రామా అనేది కూడా తెరలేపుతున్నారు అనేది కూడా ఆయన ప్రధాన ఆరోపణ. దీన్ని ఏ విధంగా చూసుకోవాలంటారు? మరి దయ్యాలు ఎవరంటారు? నిన్న కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత గారు తన కొడుకు కాన్వకేషన్ నేపథ్యంలో అమెరికా వెళ్ళి విమానాశ్రయంలో దిగిన నేపథ్యంలో ఆమె చేసిన మాటలు కావచ్చు, అంతకుముందు ఆమె గత 2-3 నెలల క్రితమే తన తండ్రికి రాసినటువంటి ఉత్తరం పత్రికలకు బహిర్గతం కావడంతో ఆ జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ప్రెస్ మీట్ పెట్టి ఆమె మాట్లాడినటువంటి తీరును మనం చాలా లోతుగా విశ్లేషిస్తే, లోతుగా మాట్లాడుకుంటే ఒకటేంటంటే, ఈ బీఆర్ఎస్ పార్టీలో ఒక అంతర్గతంగా ఒక తీవ్రమైనటువంటి నాయకత్వ పోరు, లేక సెకండ్ క్యాడరీ నాయకత్వము, లేక పార్టీలో ఒక ఆధిపత్య పోరు ఉన్నట్టుగా ఇప్పుడు ఈ సమాజానికి ఒక స్పష్టమైంది వాస్తవం. ఎందుకంటే పార్టీలో 4 పిల్లర్స్: కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత. కవిత మాట్లాడిన తీరుతెన్నులు, ఆమె ప్రెస్ మీట్లో నాన్న దేవుడే కానీ నాన్న చుట్టూ దయ్యాలు ఉన్నాయనంటే, పార్టీలో జరిగినటువంటి అంటే రజోత్సవ మహాసభలో పార్టీ సీనియర్లు ఎవరిని వేదిక మీద కూర్చోబెట్టకపోవడం, మాట్లాడకపోవడం ఒక అంశాన్ని లేవనెత్తింది. తర్వాత పార్టీలో బాగా తండ్రి గారు అంటే ఒక కోవర్టులు ఉన్నారు, కింది మాలాంటి వాళ్ళని అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి మరొక అంశాన్ని తీసుకొచ్చింది. పార్టీకి సంబంధించినటువంటి విధానాల రూపకల్పన కావచ్చు, లేకపోతే పార్టీ దాని యొక్క ఆచరణ కావచ్చు రాజకీయాలలో, దానికి సంబంధించినటువంటి ప్రధానంగా ప్రత్యామ్నాయంగా ఉండబడినటువంటి కాంగ్రెస్, లేకపోతే అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రత్యామ్నాయంగా పోటీ పడుతున్న బీజేపీ అట్లో లేవనెత్తిన అంశం ప్రధానంగా లోతైంది. ఎందుకంటే బీజేపీని వేదిక మీద సంపూర్ణంగా విమర్శించలేదన్నటువంటి అంశము, మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ పెట్టకపోవడం, బీజేపీని ఒక పరోక్షంగా సపోర్ట్ చేయడం అనేది ఆమె ఒక అసమ్మతిగా మాట్లాడినటువంటి సందర్భం మనకు కనపడతాం. కవిత మాట్లాడేటువంటి నేపథ్యాన్ని మనము ఒక వారసత్వపు ఒక ఆధిపత్యం కోసం అనేది చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే రజోత్సవ సభలో ఒక పక్క సభానంతరం, వరంగల్ సభానంతరం చాలా మీడియాలలో విశ్లేషణలు, చాలా సంబంధాలు ఏంటి అని అంటే, హరీష్ రావు ఫోటో ఎక్కడ కనపడలేదని. సాధారణంగా ఏంటి అంటే కేసీఆర్ వైఖరి ఏంటంటే 2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 1 మ్యాన్ షోలు ఉంటాయి రీజనల్ పార్టీలలో. సాధారణంగా ఎట్లుంటుంది అని ఒక డిక్టేటర్షిప్ ఓకే, ఎందుకంటే కింద తన ఆలోచనను కింద వినిపించేటువంటి ప్రయత్నం చేయడం. అంటే ఈమె ఇప్పుడు కవిత గారు లేవనెత్తినటువంటి అంశాలలో కొంత ఇప్పుడు కేటీఆర్ ఇప్పుడే సత్యనారాయణ గారు అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు కేటీఆర్ అయితే మాట్లాడడం కూడా జరిగింది. కేటీఆర్ కూడా మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య పార్టీ, ఎవరైనా మాట్లాడొచ్చు, నేరుగా కూడా మాట్లాడొచ్చు, కానీ బహిర్గతం అనేది చేయకూడదు, బహిర్గతం చేయకుండా మాట్లాడే రైట్ ఎవరికైనా ఉంటుంది అని చెప్పేది మెయిన్గా కేటీఆర్ చెప్పారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? అంటే చురుకలు అందించారా కవితకి?
అంటే వాస్తవంగా తల్లి తండ్రి అంటే పార్టీలో వివిధ రకాల హోదాలలో ఉన్నారు. ఈ హోదాలలో ఉన్నప్పుడు తండ్రితోటి కలిసి మాట్లాడి చర్చించేటువంటి సద్భవ వాతావరణం ఉంటది కదా. కానీ అంటే బయటికి వచ్చి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం, తాను అంతకుముందు లేఖ రాయడం, ఆ లేఖలో ఉన్నటువంటి అంశాలను ఆధారంగా బేస్ చేసుకొని మళ్ళీ అంటే ఇక్కడ ఏమో టిఆర్ఎస్ పార్టీలో అంతరంగికంగా ఒక ఆధిపత్య పూర్వం ఒకటి నడుస్తా ఉంది. ఎందుకంటే కవిత లిక్కర్ స్కామ్ లో జైలు పోయి రావడం, కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి హరీష్ రావు వీళ్ళకి కూడా నోటీసులు అందడం, అంటే పార్టీలో ఏదో జరుగుతుందనేటువంటి ఒక విశ్లేషణ చాలా స్పష్టంగా కనబడుతుంది. అంటే చాలా సందర్భాలలో పార్టీలో విలువ లేనప్పుడు, ఎందుకంటే పార్టీలో ఇంకొక ఎవరైతే కవిత అన్నట్లుగా కోర్టు లాంటి వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తారు, నాన్న గారి మీద ఒక రకమైనటువంటి డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె చర్చ చేస్తున్న నేపథ్యం. అంటే కేటీఆర్ గారు మాట్లాడింది ఏంటి అని అంటే ఇట్లా బహిర్గతంగా, ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు అందుబాటులో ఉంటాడు, ఆఫీస్ బేరర్లు అందుబాటులో ఉంటారు, వాళ్ళతోటి సావధానంగా చర్చించుకునేటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం ఉంటది. కానీ ఇట్లా బహిర్గతంగా ఉండడం అనేది ఇంకా ఇవాళ చర్చలోకి వచ్చినటువంటి అంశాలు ఏంటి అంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, షోకాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేసే అవకాశం అని చెప్పేసి పత్రికలలో మనం అవుతాం. అంటే వాస్తవంగా పార్టీలో, ఎందుకంటే కేసీఆర్ వైఖరి మనం చాలా 2001 నుంచి 2 దఫాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత పాలసీలు అనేటువంటి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, లేనప్పుడు కావచ్చు, లేకపోతే ఉద్యమ కాలంలో కావచ్చు, అంతకుముందు ఆయన అనుసరించేటువంటి విధానాలన్నీ కూడా ఏకపక్షంగా ఉండేటువంటి అవకాశం. ఎందుకంటే కేసీఆర్ పార్టీలో ఉన్న చాలా మంది కూడా ఆలి నరేంద్ర, తర్వాత ఇన్నయ్య, తర్వాత విజయశాంతి, తర్వాత ఈటల రాజేందర్, వీళ్ళందరూ కూడా అంతర్గతంగా ఉండి భరించలేక బయటికి పోయిన సందర్భాలు. ఇవాళ కవిత కూడా అంటే దీని వెనక ఒకవేళ బీజేపీ కూడా ఒక జిమ్మిక్ రాజకీయాలను కూడా చేసి అంతర్గతంగా టిఆర్ఎస్ ని దెబ్బతీసి, ఎందుకంటే ఇప్పుడు కవిత విమానాశ్రయానికి వచ్చినటువంటి వాళ్ళది పింకు జెండాలు పెట్టలేదు, కవితే సీఎం అని ఒక నినాదాలు ఇవ్వడం, అదే విధంగా ఆమె ఒక డైరెక్షన్ ఇచ్చుంటుంది. అంటే నాకు ఆహ్వానం పలికేందుకు మీరు ఎయిర్పోర్ట్ కు రండి అని చెప్పేసి. అంటే ఒక ఈ డెమోక్రసీలో ఎట్లుంటది అని అంటే ఒక నాయకత్వాన్ని ఎక్స్పోజివ్ గా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తారు, ప్రజల నాయకులలో చర్చలో ఉండేందుకు నిరంతరం ప్రయత్నిస్తారు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి జాయిన్ అయ్యేందుకు, అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. మనవతారా గారు, కాంగ్రెస్ నాయకులు థ్యాంక్ యూ అండి, అలాగే సత్యనారాయణ గారు, రాజకీయ విశ్లేషకులు థ్యాంక్ యూ అండి. సో కాంగ్రెస్లో బీఆర్ఎస్లో అయితే దేవుడు నాన్న, కేసీఆర్ అయితే దేవుడు, ఇక దయ్యాలు ఆయన చుట్టూతా ఉన్నాయి. దయ్యాలు కనుక ఎవరు అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు. ఇక పార్టీ మారబోతున్నారా, లేకుంటే నిజంగా బీఆర్ఎస్లోనే కొనసాగుతూ అంతర్గత విభేదాలు ఉన్నాయని బయటపెడతారా, ఏది ఏమన్నా తెలియాలి అంటే కనుక ఖచ్చితంగా వేచి చూడక తప్పదు. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.